ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు. అంటే మధ్యలో వచ్చింది కదండి, అంచేత ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనకి గురుడు మిథున రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, రాహు ఏమో కుంభరాశిలో, శని మీనరాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి అన్నీ ఉన్నాయి. అయితే మకర కుంభ మీనరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కూడా మనకి మీనరాశిలోనే సంచారం. ఏదైనా ఈ వారం అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి బాగా మనం ఆలోచిస్తే చంద్రుడు వ్యయ జన్మ ద్వితీయ స్థానాల్లో సంచారం. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వార ప్రారంభం అకాల భోజనము, శ్రమ. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత. వారాంతం ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. సంతానపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, పబ్లిక్ సంబంధమైన విషయాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారులు మెప్పు పొందుతారు. రాజకీయంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా చూస్తే న్యాయవాదులు, వైద్యులు, పబ్లిక్ సంబంధమైన వారికి కాస్త ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. వ్యాపార పరంగా చూస్తే వారం మధ్యలో చక్కని వ్యాపారం చేయగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యుల్ని కలుసుకుంటారు. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆర్థికపరమైన ప్రోత్సాహం, డెవలప్మెంట్స్ ఉన్నాయి. గత కంటే ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారం. ఈ శని ప్రభావం వలన, రాహు ప్రభావం వలన కొన్ని చికాకులు అనేవి తప్పవు. శని ప్రభావం తగ్గించుకోవడానికి మన ఈ యొక్క ఆంజనేయ స్వామిని బాగా పూజించండి. అదేవిధంగా రాహుగ్రహ ప్రభావానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన, ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే ఈ చికాకులు కూడా మీకు తగ్గి మంచి ఆలోచనతో విజయవంతంగా మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని యందు కూడా ఆలోచన పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్. ఆరాధనలో మనం చెప్పిన ఆరాధించండి, నవగ్రహారాధన చేయండి, విజయం సాధించండి.